రోజు 26th జనవరి గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మేడం ఇందిరా గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. పిసిసి ఆదేశాల మేరకు ఏఐసిసి ఆదేశాల మేరకు ఆర్సే జోడో యాత్రను ఈరోజు ప్రారంభించి 6వ తారీఖు నుండి కంటిన్యూగా అన్ని గ్రామాలు ఈ కార్యక్రమం చేపట్టాలనే పిసిసి నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ప్రకారంగా మీరు 3 మండలాల్లో మీరు ఇందిరా మేడం గారు ప్రారంభించడం జరిగింది. నేను జఫర్గఢ్లో ప్రారంభించడం జరిగింది. ఒక విషయం ఏంటంటే ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా పార్టీ ఇచ్చిన పిలుపు ఏఐసిసి కానీ పిసిసి కానీ ఇచ్చిన పిలుపును ఈ రకంగా మేము విజయవంతంగా పనిచేసుకుంటూ పోతున్నాం. 30 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. మేడం గారు వచ్చిన తర్వాత వాళ్ళు కష్టపడి వాళ్ళు ఓడిపోయినప్పటికీ కూడా నియోజకవర్గాన్ని పట్టుకొని తిరగడం, నాలాంటి వాడు కూడా 30 సంవత్సరాల నుంచి అన్ని రకాలుగా పార్టీకి సహాయ సహకారాలుగా ఉంటూ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. పిసిసి ఇచ్చిన ప్రతి పిలుపు మేము విజయవంతం చేస్తున్నాం. మెయిన్ ఇవాళ విషయం ఏంటంటే ఈ నియోజకవర్గానికి సంబంధం లేనోడు ఎంతమంది పార్టీలో జాయిన్ అయినా కానీ మనకు అభ్యంతరం లేదు. మాకు బలం పెరుగుతుంది. ఇంకా ఎవరు పార్టీలకు వచ్చినా మేము అందరిని ఆహ్వానిస్తాం. పార్టీ ఇంకా స్ట్రెంథన్ కావాలని చూస్తాం, పార్టీ అభివృద్ధి కావాలని చూస్తాం. కానీ ఈ నియోజకవర్గాన్ని పట్టిన దరిద్రులు కొంతమంది ఉన్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు, ఈ నియోజకవర్గం కాని వాళ్ళు ఇక్కడ మేము కష్టపడుతూ ఉంటే మా ఆధ్వర్యంలో ఎవరైనా జైన్ అయితే మా ఆధ్వర్యంలో జైన్ కావాలి, ఇక్కడ మేడం కావాలి, వాళ్ళ ఆధ్వర్యంలో జైన్ కావాలి. మాకు సంబంధం లేకుండా వేరే నియోజకవర్గం వాళ్ళు ఇందులో ఏలు పెట్టి మా నియోజకవర్గంలో ప్రతి ఒక్కడు ఎవడు పడితే వాడు అసలు మేము ఏమనుకుంటున్నాము? ఇక్కడ దళిత నియోజకవర్గం అంటే అంత చులకనైపోయిందా మీకు? జాగ్రత్త. మేమైతే ఈరోజు నుంచి చెప్తున్నాం, మీ నియోజకవర్గాలకు మేము రాము, మా నియోజకవర్గాలకు మీరు రావాలి. ఈ నియోజకవర్గాలతో మాకు సంబంధం లేదు. నేను నియోజకవర్గానికి దీనికి వచ్చి నువ్వు కాదు అని మేము ఎక్కువ పేరు చెప్పి లేకపోతే ఎక్కువ మేము తీసుకొచ్చి మేము నర్సంపేటకో లేకపోతే పరకాలకో ఇంకెక్కడికో పోయి మేము మనల్ని చేంజ్ చేస్తే మరి నీకు కలిగిన నొప్పి ఎందుకు గతంలో తెలిసింది. మీకు గతంలో ఏం జరిగిందో మీకు ఎరికే. మీకు టికెట్ ఇవ్వకపోతే ఏమో ఏం చేసినా మీకు తెలుసది. ఆ నొప్పి మాకు ఉంటుంది కదా. మేము కష్టపడి పని చేసే వాళ్ళకి పని కావాలంటున్నాం, టికెట్ కావాలంటున్నాం. ఇచ్చినా ఇవ్వకుండా పార్టీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. మా స్థానిక నినాదం, మా స్థానికులకు పనిచేసే వాళ్ళకు మేము పని చేసుకుంటున్నాం, కలిసి పని చేసుకుంటున్నాం. ఎవరికి ఎట్లాంటి పొరపచ్చాలు లేవు. ఈ నియోజకవర్గం పార్టీ స్ట్రెంథన్ అయ్యి ఉన్నది, పటిష్టమైన పార్టీ. మిగతా నియోజకవర్గాల కంటే మీ నియోజకవర్గాల కంటే మా నియోజకవర్గంలో దళిత నియోజకవర్గమైన మా నాయకులు, మా కార్యకర్తలు, గ్రామాల్లో ఉన్న ప్రతి కార్యకర్త పటిష్టంగా ఉన్నారు. మిగతా మీ అందరి నియోజకవర్గాల కంటే 30 సంవత్సరాలుగా మాకు సరి అయిన ఎమ్మెల్యే లేకపోయినా కానీ ఆ స్థాయిలో మరి గ్రామ స్థాయి నుంచి మేము పటిష్టంగా ఉన్నాం. మమ్మల్ని వీక్ చేయాలని మాత్రం చూడకండి దయచేసి. మా కష్టాన్ని మీరు ఇక్కడ ఉండి మీరు గుర్తించకుండా పర్లేదు. మా కార్యకర్తలు, మా నాయకులు మా కష్టాలను మేము గుర్తించుకునేది. మాకు ఎవరిని సహాయ సహకారాలు కూడా మాకు అవసరం లేదు. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ ఏకతాటిపై ఉండి పనిచేసే వాళ్ళందరికీ మనం వెంట ఉండాలి, తోడు ఉండాలని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ప్రతి కార్యకర్త పనిచేసే వాళ్ళ వెంట ఉండండి. పని చేసే వాళ్ళతోటి మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి మనంతా కట్టుబడి ఉంటాం, పని చేసుకుందాం. కానీ ఎవడు పడితే వాడు వచ్చి ఈ నియోజకవర్గంలో మాత్రం నిలబెడితే ఈ నియోజకవర్గంలో మాత్రం వాళ్ళు వీళ్ళు వచ్చి సీజనల్ బెగ్గర్స్ కొంతమంది తయారండి. ఇక్కడ
సీజనల్ బెగ్గర్స్ 6 నెలల ముందు వస్తారు, కోవట్లు వస్తారు 6 నెలల ముందు, మళ్ళీ చెడగొడతారు, మళ్ళీ పోతారు. సీజన్ రాగానే ఆదికి వస్తాయి. ఇవన్నీ కష్టం చేయాలని ఎవరు తెలియదు, కార్యకర్త వెంట ఉండాలని ఎవరు తెలియదు, పార్టీకి పనిచేయాలని, పార్టీ ఇచ్చిన పిలుపును మనం విజయవంతం చేయాలని ఎవరికి తెలియదు. కానీ సీజన్ రాగానే బెగ్గింగ్ కోసం వచ్చినట్టు ఇదేందండి, కష్టం మొగంది ఫలితం మొగంది. పార్టీ నడిపించే వాళ్ళు కూడా మధ్యలో వచ్చి తీసుకుపోవడం కూడా ఇది సరైన విధానం కాదని సందర్భంగా నేను మనవి చేస్తాను. పార్టీ కూడా అధిష్టానం కూడా గుర్తించాలి. ఎవడు పడితే వాడు వస్తే చేంజ్ చేసుకోవడం పద్ధతి కాదు, అది కరెక్ట్ కాదు. మా ఆధ్వర్యంలో ఎవరైనా రాలి, మా నియోజకవర్గంలో మా ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, మేమున్నాం, ఇక్కడ ఉన్నటువంటి మా అందరం ఉన్నాం. మా ఆధ్వర్యంలో ఎక్కడ చేంజ్ అవుతా ఉన్నా సాధారణంగా ఆహ్వానిస్తాం, సాధారణంగా ఆహ్వానిస్తాం. నీకు ఏం కావాలి, నువ్వు కూడా వస్తావా, పోటీకి రా, తప్పలేదు. మేము కూడా ఆహ్వానిస్తున్నాం. వీళ్ళందరినీ 10-15 మంది ఉన్నారు ఆశాభావం, అందరికీ ఆహ్వానం. కానీ పార్టీకి కష్టపడి పనిచేయాలి. కాబట్టి స్టేషన్ కనుకో నియోజకవర్గం, దళిత నియోజకవర్గం కనుక చిన్న చూపు చూసి ఎవడు పడితే వాడు కనుక వస్తే ఈసారి క్షమించేది లేదు. మళ్ళొకసారి కనుక ఇది రిపీట్ అయితే మీ నియోజకవర్గంలో మేము కూడా ప్రెస్ మీట్ పెట్టి వాని కాదు వీనికి టికెట్ అని చెప్తాం. ఇక అది చూసుకుందాం, దేనికైనా సిద్ధమే. కాబట్టి నాయకులు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త పటిష్టంగా ఉండాలి, పనిచేసే వాళ్ళు ఎంబడి ఉండండి. పనిచేయని వాడు ఎవడన్నా వచ్చి నాకు టికెట్ అని చేయకపోతే సరైన విధానంగానే ఎలాగొంటుంది. ఈ విషయం అయితే ఇది మీ అందరికీ గుర్తుండాలి, మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది తెలియడం జరుగుతుందని సందర్భంగా మనం చేస్తూ ముగిస్తాం. గ్రూపు రాజకీయాలు మా నియోజకవర్గానికి సంబంధం లేని నాయకులు ప్రోత్సహిస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఇప్పుడు మా నియోజకవర్గానికి సంబంధం లేనోడు నా నియోజకవర్గం నుంచి ఒకరిని పట్టుకపోయి అక్కడ చేంజ్ చేస్తాడు. నా నియోజకవర్గానికి సంబంధం లేనోడు ఇంకోనికి వచ్చి ఇక్కడ తిరుమని చెప్తాడు. నా నియోజకవర్గానికి సంబంధం లేనోడు నేను టికెట్ ఇప్పిస్తాను ఎవరికో. ఎవరు మా నియోజకవర్గం ఉదాహరణ చెప్తున్నా, రెడ్డి మోటివేషన్ కలిగినటువంటి కాన్స్టిట్యున్సీ. వాళ్ళు మోటివేట్ ఎక్కడ ఏ పార్టీలో కానీ వాళ్ళు మోటివేట్ చేస్తేనే మాకు ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఏదైనా కానీ మొహమాటంగా కాదు చెప్పడానికి. అట్లాంటిది మాధవరెడ్డి అసంటోడు, ఇంకెవరన్నా వేమ నరేందర్ రెడ్డి అసంటోడు, ఇంకెవడో వచ్చి మా మీద ఏలు పెడితే సరైనది కాదు, పద్ధతి కాదు. మీ నియోజకవర్గాలు కూడా మేము ఏం చేయాలో చేస్తాం.